ఆషాఢ మాసంలో ఈ వస్తువులను దానం చేస్తే శుభప్రదం, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆషాఢ మాసం హిందూ పంచాంగంలో 4వ నెల. సాధారణంగా జూన్ జూలై నెలల్లో వస్తుంది. ఈ మాసం పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమి రోజు నుండి మొదలై ఆ నెలలోని అమావాస్యతో ముగుస్తుంది. ఈ మాసం విష్ణుమూర్తికి అంకితమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతాడని పురాణాలు చెబుతున్నాయి. ఆషాఢ మాసంలో వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. ఇది ప్రకృతిలో పచ్చదనం, సంతానోత్పత్తికి సంకేతంగా ఉంటుంది. ఈ మాసంలో గురు పౌర్ణమి, రథ సప్తమి వంటి ముఖ్యమైన పండుగలు జరుపుకుంటారు. గురు పౌర్ణమి గురువులకు గౌరవం ఇచ్చే రోజుగా ప్రసిద్ధి చెందింది. ఇది వేదవ్యాసుని జన్మదినంగా కూడా జరుపుకుంటారు. ఆషాఢ మాసం ఆధ్యాత్మిక దృష్ట్యా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ సమయంలో దైవ ఆరాధన, జపం, తపస్సు, దాన ధర్మాలు చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ మాసంలో విష్ణు ఆరాధన, పుష్కర స్నానం, పవిత్ర నదులలో స్నానం చేయడం ఎంతో పుణ్యకార్యంగా చెప్పబడుతుంది. ఈ మాసంలోని పవిత్రత వలన దానాలు, సేవలు చేయడం ద్వారా ఆధ్యాత్మిక ఉన్నతి సాధించవచ్చని నమ్ముతారు. ఆషాఢ మాసంలో ఏం దానం చేయాలి? ఆషాఢ మాసంలో దానం చేయడం అత్యంత శుభకరమైనదిగా భావిస్తారు. ఎందుకంటే ఇది విష్ణుమూర్తికి అంకితమైన మాసం. ఈ మాసంలో ఈ క్రింది వస్తువులను దానం చేయడం సాంప్రదాయంగా పాటిస్తారు. అన్నదానం, బ్రాహ్మణులకు, పేదలకు అన్నం, ఆహార పదార్థాలు దానం చేయడం ఎంతో పుణ్యకార్యం. ఈ మాసంలో ఆహార దానం ద్వారా అన్నపూర్ణదేవి, విష్ణువు ఆశీర్వాదం పొందవచ్చు. వస్త్రదానం, పేదలకు కొత్త వస్త్రాలు దానం చేయడం శుభప్రదం. గోదానం, గోవు దానం చేయడం ఈ మాసంలో అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. గోవు హిందూ సంప్రదాయంలో పవిత్ర జీవిగా గౌరవించబడుతుంది. తులసి మొక్కలు లేదా తులసి మాలలు, విష్ణువుకు తులసి ప్రీతికరం కాబట్టి తులసి మొక్కలు లేదా తులసి మాలలు దానం చేయడం మంచిది. పుస్తక దానం, గురు పౌర్ణమి సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు, స్టేషనరీ వస్తువులు దానం చేయడం శుభం. ధన దానం, నీటి సౌకర్యాలు, ఆలయ నిర్మాణం లేదా ధార్మిక కార్యక్రమాల కోసం ధన దానం చేయడం కూడా మంచిది. ఈ దానాలు చేసేటప్పుడు నిస్వార్థ భావనతో, శుద్ధమైన మనస్సుతో చేయడం వలన ఆధ్యాత్మిక ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. ఆషాఢ మాసంలో ఈ దాన ధర్మాలు చేయడం ద్వారా విష్ణువు కృప, ఆశీర్వాదం పొందవచ్చు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.